మీకు నేను ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? నేను ఒకసారి హాలాహల భక్షణం చదువుకుని ఓ 4 రోజులు పోయిన తర్వాత మా ఆవిడ భోజనానికి పిలిస్తే ఈ హాలాహల భక్షణం వింటే తేలు కుట్టదన్నారు కదా అని ఏదో ఆలోచిస్తూ మా పెద్దాపురంలో మా మామగారి ఇళ్లలో తేళ్లు ఎక్కువ ఉండేవి. నన్ను ఎప్పుడు తేలు కుట్టలేదు ఈశ్వరానుగ్రహం వల్ల. అందుకని ఎప్పుడన్నా కుట్టేస్తుందేమో అని భయం నాకు. అందులో ఓ రోజు పైన చిడత ఇలా వేస్తూ ఏమిటే అని ఇలా అన్నాను. అని ఇలా చూసేటప్పటికి కరెక్ట్గా గడి ఇలా తిప్పడానికి చెయ్యి ఇలా తిరిగింది, తేలు కొండి ఇలా కొట్టింది. ఈ వేలు ఇలా దాటిపోయింది, కొండి తగిలింది. అంటే ఈ వేలు మీద తగలవలసింది అంత గురి చూసి కొట్టినా కొండి తగలలేదు, ఆగిపోయింది. మీకు ఆశ్చర్యకరమైన సంఘటన చెప్పనండి. హాలాహల భక్షణమే నన్ను రక్షించిందేమో. నేను సామర్లకోటలో ఉద్యోగం చేసే రోజుల్లో ఒకసారి స్కూటర్ హెడ్ లైట్ వేయడం మర్చిపోయి వచ్చేసాను. వచ్చేస్తే పెద్ద నల్ల త్రాసు తిరుగుతుండేది, రోడ్డుకు అడ్డంగా పడుతుంది. నా వెనక కూర్చున్న ఆయన చూసి ఏమన్నా పాము తిరుగుతున్నట్టుందండి అన్నాడు. టక్కన లైట్ వేసాను. లైట్ వేస్తే ఎదురుగుండా